ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఛానల్. హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. ఈ వీడియోలో ఏకాగ్రత అంటే ఏమిటి, దాని ప్రాముఖ్యత, ఏకాగ్రత రహస్యాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ముందుగా ఏకాగ్రత అంటే ఏమిటో తెలుసుకుందాం. ఏకాగ్రత అంటే ఒక నిర్దిష్టమైన పని లేదా ఒక నిర్దిష్టమైన ఆలోచన లేదా ఒక నిర్దిష్టమైన వస్తువుపై మనసు లగ్నం చేసి కేంద్రీకరించేటువంటి సామర్థ్యం. ఇది అందరిలోనూ ఉంటుంది. కానీ అది అవసరమైనప్పుడు బయటికి రావడానికి మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. ఏకాగ్రత అనేది కేవలం యోగులకే కాక సర్వమానవులకు అవసరం. విద్యార్థులు మొదలుకొని వర్తకులు, వ్యాపారులు లేదా ఇతర రంగాల్లో స్థిరపడిన వారు ఎవరికైనా కూడా ఏకాగ్రత అనేది చాలా ముఖ్యమైనటువంటి సాధనం. మనం నిత్య జీవితంలో అనేక మంది కుల వృత్తిదారులను చూస్తూ ఉంటాం. క్షురకులు కావచ్చు, లేదా చెప్పులు కుట్టేవాళ్ళు కావచ్చు, లేదా కుమ్మరి పని కమ్మరి పని చేసేవాళ్ళు కావచ్చు, లేదా స్వర్ణకారులు కావచ్చు, లేదా చిత్రలేఖనం వేసేవాళ్ళు, శిల్పులు. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాళ్ళ విద్యలో ఆరితేరి ఉంటారు. అంటే ఒక రకమైనటువంటి నైపుణ్యాన్ని సాధించుకుంటారు. దానికన్నిటికీ మూల కారణం ఏకాగ్రతే. ఏకాగ్రతతో మనసుగా లగ్నం చేయనట్లయితే వాళ్ళు అనుకున్నటువంటి రీతిలో వాళ్ళు తయారు చేయాలనుకున్న వస్తువు కానీ వాళ్ళు ఏదైతే అనుకుంటారో మనసులో దాన్ని పూర్తిగా సాధించలేరు. కనుక ఏకాగ్రత అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా అవసరమైనటువంటి ముడి వస్తువు. ఇప్పుడు ఏకాగ్రత వల్ల ఉపయోగాలు ఏమిటి అని కానీ మనం ఆలోచించినట్లయితే, మనం ఏదైనా లక్ష్యాన్ని స్వీకరించినప్పుడు ఏకాగ్రతతో మనసు లగ్నం చేసి అదే దీక్షతో దాని మీదగానే మనం కొంత సాధన చేసినట్లయితే ఆ లక్ష్యం అనేది సులువుగా సాధ్యపడుతుంది. ఇది అనేక సార్లు చరిత్రలో రుజువైంది. కనుక ఏకాగ్రత అనేది కేవలం ఎవరో ముక్కు మూసుకునే వాళ్ళకే కాదు. ఏకాగ్రత అంటే ధ్యానం అని, ఏకాగ్రత అంటే ఇతరత్ర ఏవేవో వ్యాపకాలని అనుకుంటారు. కానీ ఏకాగ్రత అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉండి తీరవలసినటువంటి అవసరం. ఉదాహరణకు మనం ఏదన్నా పని మొదలుపెట్టినప్పుడు ఏకాగ్రతతో కానీ దాన్ని మీద మనసు లగ్నం చేయకపోతే మన మనస్సు కోతిలా అటు ఇటు వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనస్సు అనేది చంచలమైంది. అనేక రకాలైనటువంటి అనవసరమైనటువంటి విషయాలు మనసుని ఎప్పుడు కూడా కలుషితం చేస్తూ ఉంటాయి, అటు ఇటు పరిగెత్తిస్తూ ఉంటాయి. వాటి నుంచి దూరంగా ఉండడానికి మనకి కొంత శ్రద్ధ, పట్టుదల, దీక్ష, దక్షత ఇవన్నీ అవసరం. అదేవిధంగా మనసుని నియంత్రించేటువంటి శక్తి కూడా చాలా అవసరం. అప్పుడే మనకి ఏకాగ్రత అనేది సులువు అవుతుంది. విద్యార్థి దశలో ఉన్నటువంటి చదువుకునే విద్యార్థి కావచ్చు, లేదా ఒక పట్టుదలతో ఈ పని ఇవాళే పూర్తి చేయాలి అని నిర్ణయించుకున్నటువంటి ఒక వ్యక్తి కావచ్చు, వాళ్ళకి ఏకాగ్రత అనేది చాలా ముఖ్యం. ఆ ఏకాగ్రత దూరం అయినట్లయితే ఆ పని సాధ్యం కాదు. ముఖ్యంగా నేటి యువతకి అనేక రకాలైనటువంటి సామాజిక, సాంఘిక లేదా ఇతరత్ర రుగ్మతలతో పాటు పరిసరాల ప్రభావం కూడా ఎక్కువగా వాళ్ళ మనసుల్ని రకరకాలైనటువంటి అంశాల వైపు మళ్లింపు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మంచికో చెడుకో విజ్ఞానం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో సాధించిన అభివృద్ధి కారణంగా అనేక రకాలైనటువంటి గ్యాడ్జెట్స్ అందుబాటులోకి వచ్చాయి. వాటి వల్ల కూడా యువతే కాకుండా పెద్దవాళ్ళు ఎవరైనా కూడా వయసుతో సంబంధం లేకుండా అనేక రకాలైనటువంటి మానసికమైనటువంటి ఒక రకమైన రుగ్మత అని చెప్పకూడదు, కానీ కొంత సంక్లిష్టతకి గురవుతున్నారు. మానసిక సంక్లిష్టత అనేది ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తూ ఉంది. నేటి సమాజాన్ని కానీ చూసినట్లయితే వీటన్నిటికీ కూడా ఏకాగ్రత లోపించడమే కారణం అని చెప్పవచ్చు. మరి ఏకాగ్రత సాధనకు ఒక వ్యక్తిగా ఏం చేయాలి అని అంటే దీనికి కావాల్సింది సాధన ఒకటే. సాధన ఒకటే దీనికి మార్గం. ఏకాగ్రత రహస్యం అనేది ఏం లేదు. ఏకాగ్రత రహస్యం అనేది విజయం సాధించినప్పుడు దాని యొక్క గొప్పతనం ఏమిటో తెలుస్తుంది. అంటే మనం ఎంత ఏకాగ్రతగా మనం లగ్నం చేసి దాని మీద శ్రద్ధగా ఎప్పుడైతే అన్ని విధాలా కేంద్రీకృతం చేసామో ఆ విజయం సాధించినప్పుడు దాని విలువ అనేది అప్పుడు తెలుస్తుంది. అంటే గెలిచిన వాడికే దానిలో ఉన్నటువంటి మజ ఏమిటో అర్థమవుతుంది. కనుక ఏకాగ్రత అనేది చాలా అవసరం. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా అదే చెప్పారు, ఏకాగ్రతతో ఏదన్నా సాధన చేస్తేనే సాధ్యపడుతుంది అని. అలాగే శ్రద్ధ కూడా అవసరం. శ్రద్ధయా లభతే జ్ఞానం, శ్రద్ధయా లభతే జ్ఞానం. అంటే శ్రద్ధ అనేది ఉంటే మనకి జ్ఞానం అనేది లభిస్తుంది అని దీని అర్థం. ఇది ఒక సంస్కృత శ్లోకం. మరి శ్రద్ధ అనేది ఎందుకు అవసరం? శ్రద్ధగా లేనట్లయితే మనకి ఏకాగ్రత అనేది సమకూరదు. కనుక ఏకాగ్రతకు శ్రద్ధ కూడా ఒక రకమైనటువంటి దినుసు. అదేవిధంగా శ్రద్ధకు పట్టుదల, అట్లాగే క్రమశిక్షణ, మానసిక క్రమశిక్షణ అనేది కూడా చాలా అవసరం. అంటే మనసు అటు ఇటు వెళ్ళిపోకుండా దాన్ని పట్టి నియంత్రించి ఉంచడానికి ఒక పట్టుదల అనేది, క్రమశిక్షణ అనేది కూడా అవసరం. అది కూడా ఏకాగ్రతకు ఉపకరించేటువంటి సాధనం. ఇలా సాధనతో పాటు
విరాగితనం కూడా అవసరమని పెద్దలు అంటూ ఉంటారు. విరాగితనం అంటే సన్యాసం కాదు వాస్తవంగా. అంటే మనం ఏదైనా పనిని లేదా ఒక కార్యాన్ని చేపట్టినప్పుడు శ్రద్ధగా చేసేటువంటి క్రమంలో కొన్నిసార్లు మనసు అదుపు తప్పుతుంది, లేదా అనవసరమైన విషయాలు మనసులోకి చొరబడి మనల్ని అటు ఇటు ఊగిసలాటకు గురి చేస్తూ ఉంటాయి. అటువంటప్పుడు విరాగిగా ఉండాలి, అంటే వాటిని పట్టించుకోకుండా వాటికి చాలా దూరంగా ఉండాలని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇటువంటి విషయాలన్నీ కూడా మనకి ఏకాగ్రత పట్ల ఎప్పుడూ కూడా ఒక మక్కువను పెంచేటువంటి ఉపకరణాలుగా ఉపయోగపడతాయి. మరి ఏకాగ్రత సాధనలో మనకి అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి. వాటిని ఏ విధంగా అధిగమించాలి అంటే ముందు మనసుని మనం స్థిరంపరచుకోవాలి. మన మనస్సుకి మనం నచ్చజెప్పుకోవాలి. ఓ మనసా, నువ్వు అటు ఇటు వెళ్ళకు, నీ ముందున్న లక్ష్యం ఇది, దీని మీదే నువ్వు కేంద్రీకృతమై ఉండు అని దానికి ఏకాగ్రతని దానికి కూడా నూరిపోయాలి. మనసు అనేది మనకి ఎప్పుడైతే నియంత్రణలో ఉంటుందో అన్నీ సాధ్యపడతాయి. ఇవన్నీ కూడా ప్రతి వ్యక్తిలో సహజంగా ఉండేటువంటి లక్షణాలే, స్వభావరీత్యా పుట్టుతో అలవడేటువంటి గుణగణాలే. కానీ వాటిని మనం అవసరమైన మేరకు ఉపయోగించుకోవడం వల్ల కొన్నిసార్లు మానసిక బలహీనతలకి లోనయ్యి మనం అనుకున్న లక్ష్యాలను మనం చేరుకోలేకపోతున్నాం. ఒక నిర్దిష్ట కాలపరిమితిలో చేయవలసిన పనులు కూడా అనవసరంగా వాయిదాలు వేసే పరిస్థితి వస్తుంది. అంటే దీనికి అన్నిటికీ మూల కారణం ఏకాగ్రత లోపించడమే. ఎప్పుడైతే ఏకాగ్రతగా మనం ముందుకు వెళ్తామో ప్రతి పనిలో కూడా మనం విజయం సాధించడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. ఏకాగ్రత రహస్యం అనేది తెలుసుకున్నప్పుడు దాని యొక్క పరిమితి ఏ స్థాయిలో ఉంటుందో, ఒక పనికి మనం ఎంతవరకు ఏకాగ్రతను వెచ్చించాలి అనేటువంటి విషయంలో మనకి ఒక వివరణాత్మకమైనటువంటి ఆలోచన దృక్పథం ఉన్నట్లయితే ఆ ఏకాగ్రత రహస్యం యొక్క ప్రాముఖ్యత అనేది ఎవరికి వాళ్ళకి అర్థమవుతుంది. ప్రతి వ్యక్తిలో ఉండే గొప్ప గొప్ప విషయాలకు ఏకాగ్రతే ముఖ్యమైన కారణం అనే విషయం అనేకసార్లు రుజువైంది. థామస్ ఆల్వా ఎడిసన్ అనేక దృష్టితో ఏకాగ్రత దృష్టితో ఫెయిల్ అయినా కూడా అనేకసార్లు ఆయన చేసిందే చేసి దానివల్ల మంచి ఫలితాన్ని పొందగలిగాడు, అనేకటువంటి ఆవిష్కరణని మనకు అందించగలిగాడు. కనుక మన ఆవిష్కరణలు కానీ లేదా కొత్తదనాన్ని కానీ ఆహ్వానించాలి అంటే మొదటగా ఏకాగ్రతగా సన్నద్ధం కావడం అనేది, మన మనసును మనం స్వాధీనపరుచుకొని మన నియంత్రణలో పెట్టుకుంటే మనస్సు అనేది మనకి మంచి మిత్రుడు, అదేవిధంగా గొప్ప శత్రువు కూడా కొన్ని సందర్భాల్లో. అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి మనం మనస్సుని నియంత్రణ చేసుకోవడం అనేది చాలా అవసరం. అటువంటిప్పుడే ఏకాగ్రత అనేది కూడా మనకి సాధ్యపడుతుంది. దాని ద్వారా ఏ వ్యక్తి అయినా కూడా విజయాలని సునాయాసంగా అందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా ఏకాగ్రత గురించి దృష్టి కేంద్రీకరించి ఏ పనైనా మొదలుపెట్టినప్పుడు, ఏదైనా పెద్ద పని అయితే దాన్ని చిన్న చిన్న విభాగాలుగా చేసుకొని వాటి మీద శ్రద్ధాసక్తులతో కానీ పనిచేసినట్లయితే విజయం సాధించడం అనేది సులువు అవుతుంది. ఈ విధంగా ఏకాగ్రత అనేది పెంచుకుంటే అది మనసుని బుద్ధిని కూడా నియంత్రణలో వస్తుంది. అలాగే మనకి ఎటువంటి వికారాలు కూడా మనల్ని ఏమీ చేయలేవు. ఇంకోటి, భౌతికంగా కానీ మానసికంగా కానీ మనకి ఒక రకమైనటువంటి తృప్తి కూడా కలుగుతుంది. అది భౌతిక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని, మానసిక శాంతిని, ప్రశాంతతని కలుగజేస్తుంది. కనుక ఇటువంటి విషయాల మీద శ్రద్ధాసక్తులు పెంచుకొని ఏకాగ్రత సాధించాలంటే ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, ఇంకా ఎటువంటి పద్ధతులు పాటించాలి అనేటువంటి విషయాల్లో మనం ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. అంటే నిత్య విద్యార్థిగా ఉండాలి. అప్పుడే మనం జీవితంలో రాణించగలుగుతాం, ఉన్నత స్థానాలకి చేరుకోగలుగుతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.